హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఎంతగానో ఎదురు చేస్తున్న ప్రేమ మధురిమ స్టోరీ ఈరోజు మీ ముందుకు వచ్చింది. ఇక ఇప్పటి నుండి రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ప్రేమ మధురిమ. మెలకువ వచ్చిన బాలాజీ పక్కన చూస్తే మధు లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ రూమ్ అంతా వెతికాడు. ఎక్కడా కనిపించకపోవడంతో రాత్రి జరిగింది ఒకసారి గుర్తు చేసుకున్నాడు. తన ఇంట్లోకి రాకపోవడం గుర్తొచ్చి బయటకెళ్ళి అదే ప్లేస్లో చూశాడు. అక్కడే కూర్చొని నిద్రపోతూ కనిపించింది. గోడకి ఆనుకొని ఇదేంటి, ఇది రాత్రంతా ఇక్కడే ఉందా అనుకుంటూ ఆమె భుజం మీద చెయ్యి వేసి ఏయ్ అంటూ అరిచాడు. పలకలేదు. మళ్ళీ పిలిచాడు. అతని కాళ్ళ మీద ఒరిగింది. ఏమైంది దీనికి అని తన బుగ్గల మీద చెయ్యి పెట్టి తట్టాడు. అయినా కానీ లేవకపోవడంతో అమాంతం ఎత్తి ఇంట్లోకి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు. ఏమైందన్నయ్య అంటూ వచ్చింది దక్షిత. ఇంట్లోకి తీసుకొస్తుండగా చూసి నైట్ జరిగింది చెప్పాడు. అయ్యో, అంత మాట ఎలా అన్నావు? నీకు తెలీదమ్మా, దానికి అలాగే మాట్లాడాలి. కాస్త ప్రేమ చూపిస్తే నెత్తిలో ఎక్కి కూర్చుంటుంది. దానికేం కాలేదు, నువ్వు ఎక్కువ టెన్షన్ పడిపోకు అని పక్కనున్న వాటర్ బాటిల్ తీసి ఫేస్ పై నీళ్లు చల్లాడు. చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. ఏయ్, ఏం జరిగిందే అని రెక్కపట్టి కదుపుతుంటే కళ్ళల్లో నీళ్లు ఉబికొచ్చాయి. తెలియకుండానే వెక్కిళ్ళు పెడుతుంటే వదినా, ఏం జరిగింది అని కంగారుగా అడిగింది దక్షిత. ఏం లేదని తల అడ్డంగా ఊపింది. ఇక ఎక్కువ తనని మాట్లాడించి తనతో మాటలు పడితే దక్ష్ ఊరుకోడని భయంతో బ్రష్ చేసుకోవదినా, నేను పాలు తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏంటి, నా మీద సత్యాగ్రహాలు మొదలు పెట్టావా? అలా చేస్తే నీ మీద సింపతి వస్తుందనుకుంటున్నావా? అస్సలు అనుకోకు. నేను ఎలాంటి సిల్లీ థింగ్స్కి పడిపోయే రకాన్ని కాదు అన్నాడు బాలాజీ. నేను కూడా సిల్లీగా బిహేవ్ చేసేదాన్ని కాదు. నువ్వేమన్నావో ఒకసారి గుర్తు చేసుకో. అలాంటి కోరికలను తీర్చుకోవడానికి వేరే దారులు కూడా ఉంటాయన్నావుగా. నీ ఫ్రెండ్ మీద కోపం చూపిస్తున్నావని బజారు దానిలా కనిపిస్తున్నానా? నా లైఫ్లో నేను ఇష్టపడిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వు. గుర్తుపెట్టుకో. ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడకు. తట్టుకోలేను అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళిపోయింది. తను అలా వెళ్ళిపోగానే దక్షిత పాలు తీసుకొని లోపలికి వచ్చింది. వదినకి తాగించన్నయ్యా. అలాంటి మాటలు మాట్లాడి వదినని బాధ పెట్టకు. నీ మీద ప్రేమతో అలా బిహేవ్ చేస్తోంది కానీ తనలో ఏ ఉద్దేశం లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక బాలాజీ తన గురించి ఎక్కువ ఆలోచించలేదు. ఎందుకంటే ఎప్పుడైతే తన ఫ్రెండ్ని యాక్సెప్ట్ చేస్తుందో అప్పుడే తనని ఏలుకోవాలనుకున్నాడు. ఇక అందరూ రెడీ అవడంతో హాస్పిటల్ ఓపెనింగ్కి బయలుదేరారు. ఊర్లో వాళ్ళందరూ ఆ హాస్పిటల్ ముందు అరేంజ్ చేసిన చైర్స్లో కూర్చున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాస్పిటల్కి చేరుకున్నారు. పంతులు గారు ముహూర్తం బాగుంది, రిబ్బన్ కటింగ్ చేయమనడంతో దక్షితని చూశాడు. ఏంటన్నట్లు చూస్తూ ఉంది. తన చేతిలో సీజర్ పెట్టి కట్ చేయమనడంతో దక్ష్ చెయ్యి పట్టుకొని ఇద్దరూ కలిసి కట్ చేశారు. ప్లజెంట్ స్మైల్ ఇచ్చాడు. తనకి చాలా నచ్చింది అది. ఇక ముందుగా ఇద్దరు లోపలికెళ్ళాక వెనక కుటుంబ సభ్యులు, ఆ వెనక ఊరి వాళ్ళు అందరూ లోపలికెళ్ళి హాస్పిటల్ మొత్తాన్ని విజిట్ చేశారు. హాస్పిటల్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ త్వరలోనే వస్తాయని చెప్పి ఊర్లో పాడుబడ్డ ప్రాజెక్టు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తానన్నాడు. అతనన్ని ఆఫర్స్ ఇస్తుంటే ఊరి వాళ్ళందరూ చాలా సంబరపడిపోయారు. వాళ్ళ పొగడ్తలని ఏమాత్రం పట్టించుకోలేదతను. ఎందుకంటే ఇంతకుముందు దక్షితను నిందించిన ఊరి వాళ్ళు ఇప్పుడు అలా పొగుడుతుంటే చాలా చిరాకొచ్చింది. వాళ్ళకి అక్కడే లంచ్ అరేంజ్ చేయడంతో చాలా ఎగ్జైటింగ్గా పాల్గొన్నారు. అందరూ ఉన్నారు. దక్ష్ లేడనిపిస్తుంటే అక్కడి నుండి అతన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. లోన్లీగా ఒకటే నిలబడి ఎటో చూస్తూ కనిపించాడు. కార్ దిగి వెళ్ళి వెనక నుండి హత్తుకొని ఏమైంది, ఇక్కడెందుకు నిలబడ్డారు అని అడుగుతుంటే ఆమెను అతని వైపుకు తిప్పుకొని ఊరికే అన్నాడు. ఇక అక్కడి నుండి ముందుకు నడుస్తూ మాట్లాడుకుంటున్నారు. చాలా నచ్చేసింది ఆ వెదర్. పక్కన మనసుకు నచ్చిన భర్త. క్లైమేట్ కూడా చాలా కూల్గా, చల్లగా, చల్లటి గాలులు వీస్తూ అద్భుతంగా అనిపించింది. ఆ ఫీలింగ్ అతన్ని తనకిష్టమైన వాళ్ళ పొలం దగ్గర ఉన్న మామిడి చెట్టు కిందకి తీసుకెళ్ళి, ఇది నాకు ఇష్టమైన చెట్టు తెలుసా, చిన్నప్పటి నుండి ఎన్ని మామిడి పళ్ళు ఇచ్చిందో, చాలా స్వీట్గా ఉంటాయి అంటూ
కిందకి వేలాడుతున్న మామిడి పండుని కోసి క్లీన్ చేసి ప్రేమగా అతని నోటికి అందించింది. అమృతంకి ఏమాత్రం తక్కువ కాకుండా ఉంది ఆ మ్యాంగో. సో స్వీట్ అంటూ హాఫ్ తిని మిగతా హాఫ్ ఆమెకు అందించాడు. చాలా ఇష్టంగా తినింది దక్షిత. ఇక అక్కడే ఉన్న మంచం మీద కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. ఎంత హాయినిచ్చిందో, ఇంత హ్యాపీనెస్ ఎక్కడైనా దొరుకుతుందా అనిపించింది. నువ్వు నా కోసం ఇంతలా మారిపోతావు అనుకోలేదు. థ్యాంక్ యూ బావా. ప్రేమ ఒక మనిషిని ఇంతలా మార్చుతుందా? ఐ నెవర్ ఎక్స్పెక్ట్ దిస్ అంటుంటే మాట్లాడలేదతను. ఏమైంది అని అతని మోముని దోసిట్లోకి తీసుకొని అడిగింది. ఆమె నవ్వుకి అతని హార్ట్ మరోసారి స్కిడ్ అవుతుంటే ఊరుస్తున్న గులాబీ రేకులని చూస్తూ ఆమె చుబుకం పట్టి దగ్గరికి లాక్కొని ఇద్దరి పెదాలని ఏకం చేశాడు. 4 పెదాలు జంట నాగుల్లా పినవేసుకుని ఆ క్లైమేట్కి ఇద్దరు మూడ్స్ ప్లెజెంట్గా మారి ఆ ఫీల్ మరింత అందంగా మారింది. అతనంత ప్రేమగా ఇస్తున్న ముద్దుకి అతని నడుం చుట్టూ చెయ్యి బిగించి అతన్ని దగ్గరగా అదుముకుంది. 5 నిమిషాల వరకు వదల్లేదు అతను. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన బాలాజీ విత్ గ్యాంగ్ సౌండ్కి ఆమెను వదిలి దూరం జరిగాడు. పర్ణిక, దేవ్, బాలాజీ, మధు నలుగురు రావడంతో దక్షిత దగ్గరికెళ్ళి వాళ్ళ పొలాన్నంతా తిరిగి చూపిస్తుంటే వాళ్ళు చూస్తారు కానీ నువ్వు ఇక్కడ కూర్చో, తిరగాల్సిన అవసరం లేదు అంటూ అక్కడే మంచం మీద కూర్చోబెట్టాడు. తిరిగితే స్ట్రెయిన్ అవుతుందని. వాతావరణం చాలా అందంగా కనిపిస్తుంటే ఎంజాయ్ చేశారు నలుగురు. బాలాజీ చెయ్యి పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే అతను దూరంగా నడుస్తున్నాడు. చురుకోపంగా చూస్తూ నన్ను టచ్ చేయడానికి కూడా ఇష్టం లేదా అని అడిగింది. మాట్లాడలేదతను. చెప్పు అంటూ అతని చెయ్యి పట్టుకోబోతే దూరం లాక్కొని అతనికేం పట్టనట్లు నడుస్తున్నాడు. ముందర ఏముంది చూసుకోక మామూలుగా నడిచిన మధు ఊబీలో పడిపోయింది. అలా పడగానే ఆ అంటూ అరిచింది. ముందుకు వెళ్లేవాడలా వెనక్కి తిరిగి చూశాడు బాలాజీ. పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను కాపాడడానికి ట్రై చేస్తుంటే ఆమె లోపలికి వెళ్ళిపోతోంది. కంగారుగా దేవ్ అంటూ అరిచాడు. అతని అరుపుకి దేవుతో పాటు దక్ష్ కూడా అక్కడికి రావడంతో ఏమైందని అడిగాడు దేవ్. మధు అందులో పడిపోయింది. అయ్యో అది ఊబి, చెప్పడం మర్చిపోయాను, సారీ బాలాజీ గారు అనుకుంటూ తనని ఎలా బయటకు తీయాలో అర్థం కాక అటు ఇటు వెతుకుతున్నాడు. ఏమైనా దొరుకుతుందా అని. తన అరుపులు కొంతవరకు వచ్చి ఆగిపోయాయి. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి అని చాలా టెన్షన్గా అడుగుతున్న బాలాజీని చూసి దక్ష్ ఇంతకుముందు మామిడి చెట్టు దగ్గర ఒక పెద్ద తాడు కనిపించడంతో దాన్ని తీసుకొచ్చి నడుముకు చుట్టుకొని చివరిన దేవుకి విసిరి అందులోకి దూకాడు. బావా అంటూ అరుస్తూ దాన్ని గట్టిగా పట్టుకున్నారిద్దరు. ఇక లోపలికి వెళ్ళిపోతున్న కొద్దీ అది లాక్కోవడంతో బరువుని బ్యాలెన్స్ చేయలేక వాళ్ళిద్దరి చేతుల నుండి తాడు జారిపోయింది. తాడు జారిపోవడంతో గట్టిగా అరిచాడు బాలాజీ బావా అంటూ. అలా జారి లోపలికి పోతుండగా సడన్గా వచ్చి పట్టుకున్నాడతను. ఎవరు పట్టుకున్నారా అని తల తిప్పి చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి అలా చూస్తూ ఉండిపోయారు. ఇంతకుముందు దారిలో రోడ్ మీద కనబడిన అతను అంత బరువుని అలా ఎలా పట్టుకున్నాడు అనే ఆశ్చర్యం వాళ్ళలో అయోమయంగా చూస్తుంటే ఆలోచనలు మాని తాడుని పట్టి లాగాలని గట్టిగా పట్టేసుకుని పైకి లాగడం మొదలుపెట్టారు ముగ్గురు. దక్షిత మాత్రం షాక్లోనే ఉంది. పైకి బలవంతంగా లాగుతున్నారు ముగ్గురు. చాలాసేపు కష్టపడ్డ తర్వాత పైకొచ్చారు. దక్ష్ చేతిలో ఉన్న మధు అలా వెంటనే పైకి తీసుకురావడంతో ప్రాణాలతో బయటపడింది. కానీ స్పృహ తప్పింది మధు. ఇక పక్కనే ఉన్న బోర్ వాటర్ దగ్గరికి వెళ్ళి ఒళ్ళంతా బురదని క్లీన్ చేసుకున్నాడు. మధుని బాలాజీ 2 చేతుల్లో లిఫ్ట్ చేసి అదే బోర్ దగ్గర ఆమె ఒంటి మీద ఉన్న బురదని అతని చేతులతో క్లీన్ చేస్తూ మధు అంటూ బుగ్గలు తడుతున్నాడు. ఆమె అలా నిస్తేజంగా పడి ఉండడం చూసి చాలా కంగారుగా అనిపించింది అతనికి. పక్కనే ఉన్న పర్ణిక ఆమె చేతులు కాళ్ళు రాయడం మొదలెట్టింది. అందరూ మధు మధు అంటూ పిలుస్తున్నారు. చాలాసేపటికి మెల్లగా కళ్ళు తెరిచి చూసిన తనకి భయంగా చూస్తున్న వాళ్ళందరూ కనిపించారు. మధు అని కంగారుగా పిలుస్తుంటే కళ్ళు మాత్రమే తిప్పి బాలాజీని చూసింది. ఇలా ఉంది అంటుంటే బావుందన్నట్లు కళ్ళార్పింది. తను ఊబిలో పడింది మాత్రమే గుర్తుంది. తర్వాత ఎవరు కాపాడారో గుర్తులేదు. ముందుగా అది అడగాలనుకున్న తనకి పక్కన దక్ష్ తడిబట్టలతో కాస్త దూరంగా షర్ట్ రిమూవ్ చేస్తూ కనిపించాడు. అందరి షర్ట్స్ డ్రైగా కనిపించాయి. దక్ష్ మాత్రమే వెట్గా ఉండడంతో చూసి తనే కాపాడాడు అని అర్థమవుతుంటే తెలియకుండానే కన్నీళ్లు చెంపల మీదకి జారిపోతున్నాయి.
ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక ఏమైందని అడిగాడు. నన్ను అన్నయ్య కాపాడా అని దక్షిని చూసింది. మొదటిసారి తన నోటి వెంట నీ ఫ్రెండ్ అని కాకుండా అన్నయ్య అని పలకడంతో నవ్వుతూ అవును అని తలూపాడు. చేతులెత్తి అటువైపు తిరిగి ఉన్న దక్షకి దండం పెట్టింది. రేయ్ దక్ష్ అంటూ ఎమోషనల్ అయిన బాలాజీ అదే గొంతుతో పిలిచాడు. అతని పిలుపుకి డక్కున వెనక్కి తిరిగి చూశాడు దక్ష్. ఇలా రా అన్నట్లు హెడ్ నోట్ చేశాడు. అతని మాట ప్రకారం దగ్గరకొచ్చిన దక్ష్ నన్ను క్షమించన్నయ్యా అంటుంటే కళ్ళు చిన్నవి చేసి ఆపమన్నట్లు చేయి చూపి అక్క నుండి షర్టు భుజం మీద వేసుకొని వెళ్ళిపోయాడు. అతని ప్రవర్తనకి ఎవరూ బాధపడలేదు. ఎందుకంటే అతను అలాగే ఉంటాడు కాబట్టి. ఇక ఒక మధుకి మాత్రం బాధగా అనిపించింది. ఎంత హర్ట్ అయితే అలా వెళ్ళిపోతాడు అనిపించింది. ఇక ఆమె లేవడంతో ఇక్కడ దక్షిత ప్రాణం లేచొచ్చినట్లు అనిపించి ఇప్పుడు ఎలా ఉంది వదినా అని అడిగింది. బావుందని నవ్వుతూ చెప్పింది. ఇక తన చెంప మీద చెయ్యి వేసి ఇంటికెళ్దామా అంటుంటే సరే అంటూ రెడీ అయిన వాళ్ళందరూ తల తిప్పి తనతో యాడ్ అయిన మనిషిని చూశారు. అసలు ఆ మనిషిని అలా మర్చిపోయాం అన్న ఆలోచన రాగానే అయ్యో సారీ, మీరు అంత బరువుని ఎలా మోయగలిగారు? ఐ కాంట్ బిలీవ్ దిస్ అని నమ్మలేకుండా ఉన్న బాలాజీ ఆశ్చర్యంగా అడిగాడు. పక్కన దేవ్ కూడా ఏమో అండి, మనిషి ప్రాణం పోకూడదు అని మనసులో ఒకటే అనుకున్నాను, అదే కాపాడిందేమో అన్నాడు. కానీ మీరు హెల్ప్ కావాలని అడిగినా మేము చేయలేకపోయాం. మీరెందుకు మాకు హెల్ప్ చేశారు? ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నాకు మీరు తప్ప ఎవరు దిక్కులేదు. సో మిమ్మల్ని తప్ప నేను ఎవరిని అడగలేని పరిస్థితి. అందుకే నా పరిస్థితి అర్థం చేసుకొని నాకేదైనా చిన్న ఉద్యోగం ఇప్పించండి అని వేడుకున్నట్లుగా అడుగుతుంటే సరేనండి తప్పకుండా వాడితో మాట్లాడి మీకు ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాం, హాస్పిటల్లో చేస్తారా అనగానే ఏదైనా చేస్తానన్నాడు. ఇక మీరు కూడా మాతో పాటు ఇంటికి రండి, మరి సార్కి కోపం వస్తే అని వెళ్తున్న దక్షిని చూపించాడు. వాడితో మేం మాట్లాడతాం కానీ ముందు పదండి అంటూ అతన్ని తీసుకుని కార్ దగ్గరికి. తడి బట్టలతో ఎక్కువసేపు ఉండడం ఇరిటేటింగ్గా అనిపిస్తుంటే అక్కడి నుండి ఇంటికి బయలుదేరాడు దక్ష్. ఇక అతను అలా వెళ్ళిపోగానే ఆయనను తీసుకుని వీళ్ళు కూడా వెనకాల వెళ్ళారు. దక్ష్ ఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి సోఫాలో కూర్చొని అందరూ ఆయనని చుట్టుముట్టి ప్రశంసల వర్షం కురిపించారు. 2 నిండు ప్రాణాలని కాపాడాడని అతనితో అలా అంతా పడిపడి మాట్లాడుతుంటే కోపంతో కళ్ళు ఎర్రవి చేశాడు దక్ష్. వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్ అన్న అరుపుకి అందరూ ఉలిక్కిపడి తల తిప్పి చూశారు. ఎదురుగా కోపంతో ఊగిపోతున్న దక్ష్ కనిపించాడు. రేయ్, నీకు విషయం తెలీదు, అందుకే కోపం వస్తోంది. ఈయన మీ ప్రాణాలు కాపాడాడు టైంకి. అతను రాకపోతే మీరు ప్రాణాలతో ఉండేవారు కాదు. మాకు బ్యాలెన్స్ అవ్వక తాడుని వదిలిపెట్టాం, జారిపోయింది, ఇక లోపలికి వెళ్ళిపోతుందనగా సడన్గా వచ్చి పట్టుకున్నాడు అని చెబుతుంటే దక్ష్ కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా చూశాడు. మీ ఇద్దరికీ బ్యాలెన్స్ కానిది అతని ఒకడి వల్ల ఎలా సాధ్యమైంది అని. అది కాదురా, మిమ్మల్ని కాపాడాలని ఆశతో అతను అలా హెల్ప్ చేశాడు. ఎలాగైతేనేం మొత్తానికి మీరు బయటపడ్డారు, అంతే చాలు. దానికి లాజిక్కులు వెతకడం దేనికి? అతను అంత చెబుతున్న దక్షకు మాత్రం నమ్మశక్యంగా అనిపించలేదు. అతను ఒక్కడు కాపాడాడు అంటే ఏదో అనుమానంగానే ఉంది అతనికి. ప్లీజ్ రా, మా కోసం మన హాస్పిటల్లో జాబ్ ఇప్పించు ప్లీజ్ అని అందరూ బ్రతిలాడడంతో ఒప్పుకోక తప్పలేదు అతనికి. అతను ఎవరు, ఎందుకొచ్చారో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయ్స్.